హలో హాయ్ అండి. ఈ సీతాఫలం ఇది వర్షాకాలంలోనే పండే పంట, కానీ ఇది మా చెట్టును ఇప్పుడు పండింది. చాలా టేస్టీగా ఉన్నాయండి. కాయలు చాలా బాగా కాసినాయి. ఒక 30 కాయల వరకు కాసినాయి, కానీ ఇప్పటి వరకు 25 కాయలు మాత్రమే పండినాయి. చాలా బాగున్నాయి, టేస్టీగా ఉన్నాయి. ఈ పంట వర్షాకాలంలో పండుతుంది. అప్పుడు మనం సీజన్ వారీగా పండే పంటలాగా దీని కూడా సీతాఫలాలు వచ్చినాయి కాలం అనుకుంటూ ఉంటాం. కానీ అది ఎప్పుడు తిన్నా సరే వెంటనే ఎనర్జీని ఇస్తుంది. అది కాయ లోపల ఉన్న గుజ్జు 100% మనకి దాంట్లో ఎన్ని దొరుకుతాయంటే విటమిన్ B6 ఉంటుంది, విటమిన్ B ఉంటుంది, A ఉంటుంది, C ఉంటుంది. ఇవన్నీ కళ్ళకి, శరీరానికి, జుట్టుకి ఎన్నిటికి మంచి చేస్తున్నాయి. అవే కాక గుండె జబ్బులు కూడా తగ్గిస్తాయి. ఇవన్నీ కాకుండా మనకి దీంట్లోంచి డోపమైన్ హార్మోన్ రావడం వల్ల ఆ హార్మోన్ హ్యాపీనెస్ ఇస్తుంది. అంటే మానసిక ఒత్తిడి బాగా తగ్గుతుంది. ఇది డైలీ 7 రోజులు కనుక తింటున్నట్టయితే కనుక మన లోపల ఉన్న రోగాలు ఏమన్నా ఉంటే కనుక అవి కూడా చాలా మటుకు నయం అవుతాయని చెప్తున్నారు. ఈ సీతాఫలం వర్షాకాలంలో వస్తుంది. ఎందుకంటే వర్షాకాలంలో ఎక్కువ జబ్బులు పడతారు కాబట్టి ఆ సీజన్లో మనకి వాటి నుంచి రోగాల బారి నుంచి తట్టుకునే శక్తిని ఇవ్వడానికి మనకు కంపల్సరీ ఈ సీతాఫలం పండు వర్షాకాలంలో వస్తుందన్నమాట. నిజంగాని మంచిది కదండి. ఆ టైంలో మనం ఏ సీజన్ వారీగా పండే పంటని ఆ సీజన్ వారీగా పండుని తింటే మంచిది. మనం తిందామండి, బాగా ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.